హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈ పేపరు 19 జూన్ 2025లో షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. అయితే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తం మనము ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చారో దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి ప్లీజ్. సో మనము మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు. ఓకే, మన యొక్క ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సైకాలజీ ఉంటుంది. ఫస్ట్ సైకాలజీ చూద్దాము. ఏ విధంగా మన క్వశ్చన్ అడిగారు అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. సో ఇది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్ నుంచి పెడగాగి అయినా సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1 అనేది చూద్దాము. సో ఇవి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఉంటుందండి సైకాలజీలో. ఓకే, సో స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది ఒక్కొక్క క్వశ్చన్ అయినా. సో ఫస్ట్ క్వశ్చనే మనకు జతపరచమన్నాడు అన్నట్టు అయినా. సో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. చూద్దాము ఏ విధమైనటువంటి ఇక్కడ మ్యాచింగ్ అనేది అడిగిండు అనేది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వికాస సూత్రాలను వాటి అంతర్భావంతో జతపరచండి. అయితే ABCD మరియు 1 2 3 4 5 1 2 3 4 అనేది ఆప్షన్స్ ఇచ్చాడు. అవిచ్ఛిన్న సూత్రం, వైయక్తిక భేదాల సూత్రము మరియు పెరుగుదల మరియు వికాసాల వేగం తీరికగా ఉండదు, పరస్పర సంబంధం సూత్రం. అయితే ABCD ఈ విధంగా ఇచ్చారు కదా, మరియు ఇటు ఇచ్చిండు నెంబర్ 1 ఏంటిది? ఏకరూప కవలలు కూడా వారి వికాసంలో భిన్నంగా ఉంటారు. సెకండ్ వన్, ఏదైనా ఒక రంగంలో పెరుగుదల మరియు వికాసం ఇతర రంగాలలో పెరుగుదల మరియు వికాసాలను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్, వికాసం గర్భం నుండి సమాధి వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, వికాసం అన్ని సమయాల్లో స్థిరంగా మరియు ఏకరీతిగా ఉండదు. అయితే ఆప్షన్ ఏమని ఇచ్చారంటే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు అయినా. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటే ఇక్కడ ఆప్షన్ మనకి ఇచ్చారు అయినా ABCD అయినా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే థర్డ్ వన్ ఏంటిది? A3 B1 C4 D2. అయితే వీటిని మనం జతపరుద్దాం. ఓకేనా. సో ఏవి దేనితోటి మ్యాచ్ అవుతాయి అనేది అయినా. ఇక్కడ ఏమన్నారు? A3 అన్నారు కదా, సారీ నాట్ A3 A3 ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగిన అనమాట. A3కి ఏది సెట్ అవుతుంది? చూడండి ఇక్కడ ఏంటి? విచ్ఛిన్న సూత్రము దేనికి సూట్ అవుతుంది? విచ్ఛిన్న సూత్రము వికాసం గర్భం నుండి సమాధి వరకు కొనసాగుతుంది. ఇది విచ్ఛిన్న సూత్రంతో జతపరచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏమన్నారు? Bకి 1 తోటి అన్నారు అయినా. B ఏంటిది? వైయక్తిక భేదాల సూత్రం. ఏంటిది? వైయక్తిక భేదాల సూత్రము B1 తోటి మ్యాచ్ అవుతుంది. ఏంది? ఏకరూప కవలలు కూడా వారి వికాసంలో భిన్నంగా ఉంటారు అయినా, వైయక్తిక భేదాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? C4 తోటి మ్యాచ్ చేయడం జరిగింది. ఏంది? C ఏంటిది? పెరుగుదల మరియు వికాసాల వేగం ఏకతీరిగా ఉండదు. 4 తోటి మ్యాచింగ్ చేశారు కాబట్టి ఏంది ఇది? 4 వికాసం అన్ని సమయాల్లో స్థిరంగా మరియు ఏకరీతిగా ఉండదు. ఓకే, నెక్స్ట్ మిగిలింది ఏంటిది మరి? D2 అయినా. D ఆప్షన్ ఏంటిది? పరస్పర సంబంధ సూత్రం. పరస్పర సంబంధ సూత్రము దేనితోటి సెట్ అవుతుంది? నెంబర్ 2 తోటి సెట్ చేసింది అన్నమాట అయినా. నెంబర్ 2 ఏంటిది మరి? ఏదైనా ఒక రంగంలో పెరుగుదల మరియు వికాసం ఇతర రంగాలలో పెరుగుదల మరియు వికాసాలను ప్రభావితం చేస్తాయి.
అనేది ఆన్సర్ అండి. ఓకే, ఇది జతపరచడానికి ఉన్నటువంటి క్వశ్చన్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2, కేవలం వయస్సు పెరగడం వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులు అనగా పరిపక్వత, అభ్యసనం. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏంటిది అన్నాడు. ఏంటిది? ఏ మరియు బి రెండు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ లేదా బి రెండు కాదు. అయితే ఆన్సర్ ఏ మాత్రమే అవుతుంది. ఏ విధంగా ఏ అవుతుంది? ఏ మాత్రమే అవుతుంది. ఏ ఏంటిది? ఇక్కడ పరిపక్వత. కేవలం వయస్సు పెరగడం వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పు ఏంటిది? పరిపక్వత. కాబట్టి ఏ మాత్రమే. అదే అభ్యసనం బి కాదు. ఓకే, నెక్స్ట్ అభ్యసనం అనేది ఎప్పుడైనా మనము లర్నింగ్ అనేది ఎప్పుడైనా ముసలోళ్ళు అయినప్పుడైనా చిన్నప్పుడైనా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి లర్నింగ్ అనేది వయసు పెరగడం వల్ల ఎలాంటి మార్పు రాదు. ఓకే, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అయినా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో మానసిక సామర్థ్యాలను గుర్తించండి. అయితే స్మృతి అంటే మెమరీ, ప్రత్యక్షం, ఊహ. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. అయితే సరైన సమాధానం ఏంటిది? ఏబిసి, ఏబి మాత్రమే, ఏసీ మాత్రమే, బీసీ మాత్రమే. అయితే మన ఆన్సర్ ఏంటిది? ఏబిసి ఆల్ అన్నీ అన్నాడు. ఏంటిది అన్నీ? ఇక్కడ క్రింది వాటిలో మానసిక సామర్థ్యాలను గుర్తించండి. మానసిక సామర్థ్యం ఏంటిది? స్మృతి మెమరీ కూడా, ప్రత్యక్షం కూడా అవుతుంది, ఊహ కూడా అవుతుంది, ఇమాజినేషన్. ఓకే, ఇమాజినేషన్ కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 అనేది వివేచన సామర్థ్య అభివృద్ధి ఈ దశ యొక్క వికాస కృత్యం. ఏ దశ యొక్క వికాస కృత్యము చూడండి. ఆప్షన్స్: పూర్వ బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ. ఆన్సర్ ఉత్తర బాల్య దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? వివేచన సామర్థ్య అభివృద్ధి ఈ దశ యొక్క వికాస కృత్యం. దేని యొక్క? ఉత్తర బాల్య దశ యొక్క వికాస కృత్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో కోల్బర్గ్ ఈ విభాగాన్ని అంచనా వేయడానికి నైతిక సంసిద్ధత గల అంశాలతో కూడిన నైతిక తీర్పు పరీక్షను నిర్వహించారు. దేన్ని నిర్వహించారు? చూడండి, ఇక్కడ సర్దుబాటు, ప్రజ్ఞ, వైఖరి, న్యాయం. ఆన్సర్ ఏమవుతుంది? న్యాయం అంటుంది. ఓకే, న్యాయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 6 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. అయినా సో పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంతో ఇక్కడ మనము జతపరచాలన్నమాట. ఓకే, సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు, మనము జతపరచాలి. సో ఇవి మీరు రాసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ వన్ స్కీమా, సాంశీకరణ, అనుగుణ్యత మరియు సమతుల్యత. ఏంది? సమతుల్యత అనేది ఇక్కడ ఆప్షన్ డి ఇచ్చారు. సో మరి దానికి అపోజిట్గా ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏంటిది? ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలను మార్చడం ద్వారా కొత్త విధానాలను అభ్యసించడం, ఒక నిర్దిష్ట తరగతి ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యం. నెక్స్ట్ తనకు తన పరిసరానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం. నెక్స్ట్ ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలలో భావాలను చేర్చడం అనేది ఇక్కడ. అయితే ఏది చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. అయితే మనకు ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారండి. ఏనా ABCD. అయినా ఇందులోకించి మనము చూడండి ఆన్సర్ ఏమన్నారు ఇక్కడ? A2, ఓకే, B4, C1, D3 అన్నారు. సో ఏది దేనితోటి మ్యాచ్ అవుతుందో మనము క్లియర్ కట్గా తెలుసుకుందాము. ఏది దేనితోటి మ్యాచ్ అవుతుందో ఇది మీరు రాసుకుంటే చాలా బాగా ఉంటుంది, పనికొస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా రాసుకోండి. క్వశ్చన్ ఏమన్నారు ఇక్కడ?
పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. లేదా ఇది పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని అనుసరించి ఇది ఒక రెండు ఇక్కడ జతపరచడం అనేది అడగడం జరిగింది. సో ఏ విధమైనటువంటి ఇక్కడ మనము చెయ్యాలి అనేది చూద్దాము, ప్రాపర్గా చూసుకుందాము. సో నెక్స్ట్ A2 అన్నారు కదా, ఏ అనేది స్కీమా. ఏంది ఏ అనేది స్కీమా. స్కీమా 2 తోటి ఏంటిది 2 అని ఇట్ ఈస్ నిర్దిష్ట తరగతి ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యం. అయితే ఇది దీంతో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి B4. బి అంటేది సాంశీకరణ. 4 తోటి మ్యాచ్ చేశారు. ఏంటి ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలలో భావాలను చేర్చడం. ఓకే, నెక్స్ట్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సిని దేనితోటి జతపరచడం జరిగింది ఆన్సర్లో 1 తోటి. ఓకే, అనుగుణ్యత అనేది ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలను మార్చడం ద్వారా కొత్త విధానాలను అభ్యసించడం. ఇప్పుడు మిగిలింది ఏంటిది ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది ఇక్కడ సమతుల్యత దేనితోటి పోల్చడం జరిగింది. 3rd one తనను తన పరిసరానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం. ఈ క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే రాసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లకించి మనం చాలా క్వశ్చన్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ, అర్థం చేసుకోండి. సో ఒకవేళ నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, మరి ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో రాసుకుంటారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 స్క్రీన్ పైన అనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ అలవాట్లు ప్రతిక్రియల మాదిరిగా స్వయంచాలకంగా ఉంటాయి, కానీ అలవాట్లు ప్రతిక్రియల నుండి ఈ విధంగా భిన్నంగా ఉంటాయి అని అన్నారు. సో ఏంటిది ఇక్కడ ఆప్షను సహజ సిద్ధమైనవి, నేర్చుకోబడినవి, సార్వత్రికమైనవి మరియు శరీర ధర్మ సంబంధమైనవి. ఆన్సర్ ఏమవుతుంది నేర్చుకోబడినవి. నేర్చుకోబడనివి. ఏమన్నారు నేర్చుకోబడనివి ఏంటి, అలవాట్లు అనేది ప్రతిక్రియల మాదిరిగా స్వయంగా సంచాలకంగా ఉంటాయి, కానీ అలవాట్లు ప్రతిక్రియల నుండి ఈ విధంగా భిన్నంగా ఉంటాయి. ఏంది నేర్చుకోబడవు, నేర్చుకోబడనివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట అలవాట్లు అనేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో మూర్తమత్వ వికాసానికి దోహదపడే కారకాలను గుర్తించండి. ఏంటిది దోహదపడేది, అనువంశికత మరియు పరిసరం, పిల్లల పెంపక పద్ధతి మరియు వ్యక్తిగత. ఇందులో ఏది కరెక్ట్, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఓకే, ఎంచుకోవడము ఏమింది ఇక్కడ ఆప్షన్ ఏబిసి, ఏబి మాత్రమే, ఏబిసిడి ఆల్, ఏబిడి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది ఏబిసిడి ఆల్ ఆన్సర్ అని చెప్పడం జరిగింది. ఏబిసిడి ఏమేమి ఉన్నాయి మరి, ఏబిసిడి. సో ఏమన్నారు ఇక్కడ క్వశ్చన్, అసలు క్రింది వాటిలో మూర్తమత్వ వికాసానికి దోహదపడే కారకాలు ఏంటిది, అనువంశికత, పరిసరం మరియు పిల్లల పెంపక పద్ధతి మరియు వ్యక్తిగత అనుభవాలు. ఓకే, సో ఆల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 స్క్రీన్ పైన చూడండి. ఏ కింది వాటిలో మంచి సర్దుబాటు కలిగి వ్యక్తిని గుర్తించండి. వ్యక్తిని మంచి సర్దుబాటు కలిగిన వ్యక్తిని గుర్తించండి అన్నారు. ఓకే, ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు, స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఆప్షన్ ఏ ఏమన్నారు, బేబీ తన కోసం అధిక ఆకాంక్షను ఏర్పరచుకుంది మరియు ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతుంది. నెక్స్ట్ బి, బాల ఎల్లప్పుడూ ఇతరుల మంచితనాన్ని అభినందిస్తారు. బాల ఎప్పుడు ఇతరుల మంచితనాన్ని అభినందిస్తాడు మరియు తప్పులను వెతకడానికి ప్రయత్నించడు. నెక్స్ట్ బాబు చాలా అనమ్యంగా ఉంటాడు మరియు ఇంట్లో లేదా ఆఫీసులో తన పనుల్లో ఒక
మార్పుకు కూడా అంగీకరించడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, బబ్లు ఎప్పుడు తాను సాధించలేని పనులను చేపడతాడు. అయితే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? బాల ఎల్లప్పుడూ ఇతరుల మంచితనాన్ని అభినందిస్తాడు మరియు తప్పులను వెతకడానికి ప్రయత్నించాడు. ఏంది? సర్దుబాటు కలిగిన వ్యక్తి ఎవరు? సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన చూడండి. ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 10 అయినా 9 కంప్లీటెడ్. ఎస్, నెక్స్ట్ 10 అండి. చూడండి, ఈ పద్ధతిలో ప్రవర్తనను అధ్యయనం చేయడానికి కొన్ని పరిస్థితులను నియంత్రించే పరిస్థితి మనం కల్పిస్తాము. ఏ విధమైనటువంటి పరిస్థితి కల్పిస్తాము? సంఘటన రచనాత్మక, అంత పరిశీలన, ప్రయోగం, సర్వే. ఆన్సర్ ఏమవుతుంది? ప్రయోగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో ఏవి వ్యక్తి ప్రవర్తనలలో మార్పు తీసుకురాగలవు? ఏంటిది? ఆప్షన్స్ ఇచ్చారు. అభ్యసనం, మందులు, అలసట, పరిపక్వత. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏబిసిడి, బిడి మరియు ఏసిడి మరియు బిసిడి. ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసిడి అట. ఏబిసిడి ఆల్ అట. ఏబిసిడి ఏంటిది? క్రింది వాటిలో ఏవి వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురాగలదు? ఏంది? అభ్యసనం కూడా, మందులు మరియు అలవాటు, పరిపక్వత. మెచ్యురేషన్, పరిపక్వత వస్తే కూడా మనలో పరివర్తన వస్తుందన్నమాట. ఓకే, అలసట వస్తే కూడా మనలో ఏమొస్తుంది? పరివర్తనము, చేంజెస్ అనేది వస్తుందన్నమాట. అభ్యసనంలో కూడా, అభ్యసనం చేస్తే కూడా చేంజెస్ వస్తుంది. మందులు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది? చేంజెస్ అనేది వస్తూనే ఉన్నాయి. ఓకే, ఆన్సర్ అందుకోసమే ఆల్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వీణ ఒక ఉపాధ్యాయురాలు. ఆమె తన తరగతి గది నిర్వహణ కోసం ఎల్లప్పుడూ అభ్యాసకులందరికీ అనుగుణంగా విభిన్న కార్యకలాపాలను ప్రణాళిక చేస్తుంది మరియు ఆమె తరగతి గదిలో అభ్యాసకుల నిష్పాదన ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఈ ఉదాహరణలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే వైవిధ్య కృత్యాలు ఈ కారకం కిందకు వస్తాయి. ఏ కారకం కిందకు వస్తాయి? మరి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? సహజ, వ్యక్తిగత, సాంఘిక మరియు పరిసర సంబంధ. ఆన్సర్ ఏమవుతుంది? పరిసర సంబంధ కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13 స్క్రీన్ పైన చూడండి. అనిత మరియు సునీత ఇద్దరు అక్కా చెల్లెలు. ఇద్దరికి 4 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. అనిత ఎప్పుడు తన కూతురి విషయంలో ఎక్కువగా కల్పించుకుంటుంది మరియు ఆమె వయస్సుకు మించిన కృత్యాలను చేయమని బలవంతం చేస్తుంది. అయితే సునీత తన కూతురికి ఆ వయస్సులో అభ్యసించగల అభ్యసన అనుభవాలను అందించే ప్రయత్నం కూడా చేయదు. ఇద్దరు అక్కా చెల్లెలలో థాండైక్ సంసిద్ధత నియమానికి అనుగుణంగా లేనిది ఏంటిది మరి? నియమానికి అనుగుణంగా లేనిది ఏంది? అనిత మరియు సునీత ఇద్దరు థాండైక్ సంసిద్ధత నియమానికి అనుగుణంగా ఉన్నారు. అనిత మాత్రమే, సునీత మాత్రమే. అనిత మరియు సునీత ఇద్దరు. ఆన్సర్ ఏమవుతుంది? అనిత మరియు సునీత ఇద్దరు అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14. శాస్త్రీయ నిబంధనలో విరమణం అంటే వీటి మధ్య సంబంధం తెగిపోవడం. దేని మధ్య సంబంధం తెగిపోవడము? ఉద్దీపన, ప్రతిస్పందన, ప్రతిస్పందన, శిక్ష, బహుమానం. ఆన్సర్ ఏమవుతుంది? ఉద్దీపన, ప్రతిస్పందన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి, పెద్దగా ఇచ్చున్నాడు పైన. రీచా అనే ప్రీ స్కూల్ బాలిక ప్రతి ఉదయం బడికి వెళ్ళడానికి ఏడుస్తుంది. ఒకరోజు బడికి వెళ్ళడానికి రీచా ఏడవకపోవడంతో ఆమె తల్లి ఆమెకు చాక్లెట్ ఇచ్చింది.
అప్పటి నుండి రీచా రోజు ఏడవడం మానేసింది, ఎందుకంటే ఆమె తల్లి రోజు చాక్లెట్ ఇస్తుంది. ఇది దీనికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ చూడండి. దేనికి ఉదాహరణ? స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, నిరంతర పునర్బలన నియమం, స్థిర విరామ పునర్బలన నియమం, చరశీల పునర్బలన నియమం. ఏమవుతుంది? నిరంతర పునర్బలన నియమం ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇది రాసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అన్ని ఆన్సర్లు క్వశ్చన్ రాసి డైరెక్ట్ ఆన్సర్ రాసుకోండి, లేకపోతే ఎక్కడ రఫ్గా రాసుకుంటే కూడా పనికొస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో గెస్టాల్టులు అభ్యసనాన్ని వివరించడంలో ఒక దానికి స్థానం లేదు. దేనికి స్థానం లేదు? అంతర్దృష్టి, ప్రత్యక్షం, ఉద్దీపన, సంజ్ఞానాత్మక. ఆన్సర్ ఉద్దీపన, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 17. ఒక తల్లి తన కూతురికి పళ్ళు తోముకోవడం నేర్పించే ప్రయత్నం చేయడం అనేది ఈ అభ్యసన రంగానికి సంబంధించినది. ఏ అభ్యసన రంగానికి సంబంధించినది మరి? ఆన్సర్ చలనాత్మక, భావావేశ, సంజ్ఞానాత్మక, సాంఘిక. ఆన్సర్ ఏమవుతుంది? చలనాత్మక, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? తన తల్లి పళ్ళు తోముకోమడి ప్రయత్నం చేయడంలో ఈ అభ్యసనానికి చెందింది. దేనికి? చలనాత్మక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వాటిలో ఒకటి గౌణ ప్రేరకం. ఏది గౌణ ప్రేరకం మరి? చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆకలి, స్వీయ సాఫల్యం, విశ్రాంతి, సెక్స్. ఆన్సర్ ఏమవుతుంది? స్వీయ సాఫల్యత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, గౌణ ప్రేరణ ఏమొస్తుంది? స్వీయ సాఫల్యత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇంద్రియాల ద్వారా గ్రహించబడిన సమాచారాన్ని వ్యవస్థ మరియు క్రమబద్ధమైన పద్ధతిలో ఎన్కోడ్ చేయబడటం ఈ స్మృతి యొక్క ముఖ్యమైన లక్షణం. ఏంటిది? స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, ఇంద్రియ స్మృతి, బట్టి స్మృతి. ఏంటిది? దీర్ఘకాలిక స్మృతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వర సైన్స్లో గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత లా కోర్సులో చేరారు. అతని సైన్స్ నేపథ్యం కొత్త కోర్సులో ముందుకు సాగడానికి అతనికి సహాయపడలేదు. ఇది దీనికి కారణం. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? జీరో ట్రాన్స్ఫిరేషన్, శూన్య బలాయింపు, సానుకూల బలాయింపు, ప్రతికూల బలాయింపు, సంబంధిత బలాయింపు. ఆన్సర్ ఏమవుతుంది? శూన్య బలాయింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21. అభ్యాసకులు అభ్యసనంపై ఏకాగ్రత పెంచుకోవడానికి ఒక ఉపాధ్యాయురాలు తన బోధనను దీనితో సమలేఖనం చేయాలి. దేనితో సమలేఖనం చేయాలి? స్క్రీన్ పైన ఆన్సర్స్ అంటే స్క్రీన్ పైన మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఆమె సొంత జ్ఞానము, ఆమె సొంత ఆసక్తి, అభ్యాసకుడి ఆసక్తి మరియు అందుబాటులో ఉన్న వనరులు. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యాసకుడి ఆసక్తి ఏమన్నారు? అభ్యాసకులు అభ్యసనంపై ఏకాగ్రత పెంచుకోవడానికి ఒక ఉపాధ్యాయురాలు తన బోధనను దీనితో లేఖనం చేయాలి. దేనితో లేఖనం చేయాలి? అభ్యాసకుడి ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉపాధ్యాయునికి పాఠం చివరిలో సాధించాల్సిన లక్ష్యాల గురించిన అవగాహన ఈ దశలో జరగాలి. ఏ దశలో జరగాలి? ఆప్షన్స్ ఏమన్నారు ఇక్కడ? చివరి దశ, ఇంటరాక్టివ్ దశ, పోస్ట్ యాక్టివ్ దశ, ప్రీ యాక్టివ్ దశ. ఆన్సర్ ఏమవుతుంది? ప్రీ యాక్టివ్ దశ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సమస్య పరిష్కార పద్ధతి దీనితో ముగుస్తుంది. దేనితో ముగుస్తుంది మరి? పరిష్కారాన్ని ఉత్పత్తి చేయడం, సమస్యను విశ్లేషించడం, ఫలితాన్ని మూల్యాంకనం చేయడం, పరిష్కారాలను అమలు పరచడం. ఆన్సర్ ఏమవుతుంది?
ఫలితాన్ని మూల్యాంకనం చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సమ్మిళిత విద్యా విధానంలో పిల్లల కోసం పాఠశాలను సిద్ధం చేయడం అంటే దేనికి అనుకూలంగా మార్చడం? పాఠశాల పరిసరం, బోధన అభ్యసన పరిసరం, భౌతిక పరిసరం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏంటిది? ఇక్కడ ఏసీ, సి మాత్రమే, ఏబిసి, బీసీ మాత్రమే అన్నాడు. ఆన్సర్ ఏంటిది? ఏబిసి అన్నాడు. ఏబిసి ఆల్ ఏంటిది? సమ్మిళిత విద్యా విధానంలో పిల్లల కోసం పాఠశాలను సిద్ధం చేయడం అంటే ఏంటిది? పాఠశాల పరిసరం మరియు బోధన అభ్యసన పరిసరము, భౌతిక పరిసరం అనుకూలంగా మార్చడం అనేది అవసరము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ క్రింది పాఠశాలల్లో ఒకటి ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం 2009 ప్రకారం నిర్దిష్ట వర్గం పాఠశాలల పరిధిలోకి రాదు. ఏది రాదు? జిల్లా పరిషత్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయం, నెక్స్ట్ నవోదయ విద్యాలయం మరియు సైనిక పాఠశాల. ఆన్సర్ ఏమవుతుంది? జిల్లా పరిషత్ పాఠశాలలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 26, క్రింది వాటిలో ఒకటి సంగ్రహణాత్మక ముదింపు సాధనం కాదు. ఏది ముదింపు సాధనం కాదు? వ్యాసరూప పరీక్ష, లక్ష్యాత్మక పరీక్ష, సంక్లిష్ట సమాధాన పరీక్ష, నిర్ధారణ మాపిని. కరెక్ట్ ఆన్సర్ నిర్ధారణ మాపిని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పిల్లల దుర్వినియోగం ఒక కుటుంబ సమస్య, సామాజిక సమస్య, రాజకీయ సమస్య మరియు ఆర్థిక సమస్య. ఆన్సర్ ఏమవుతుంది? సామాజిక సమస్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ రకమైన ఆటలలో పిల్లలు నియమాలను రూపొందించడం మరియు ఆటను వ్యవస్థీకృత పద్ధతిలో నేర్చుకుంటారు. ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. సమాంతర ఆట మరియు సహకార ఆట, ఒంటరి ఆట, వీక్షించే ఆట. ఆన్సర్ ఏమవుతుంది? సహకార ఆట కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. నవోదయ వినోద తన విద్యార్థులతో తమలో తాము చర్చించుకొని వారి తరగతి గదికి సంబంధించిన ముసాయిదా నియామకాలను రూపొందించమని మరియు తనతో తుది చర్చ తర్వాత వాటిని ఖరారు చేయవచ్చు అని చెప్పింది. వినోద నాయకత్వ శైలి ఏంటిది? అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. అయినా జోక్యరహిత, నిరంకుశ, ప్రజాస్వామ్య, లైసేజ్ ఫెయిల్. ఆన్సర్ ఏమవుతుంది? ప్రజాస్వామ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్ అండి. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రము వీడియో చూడకండి, ఎందుకంటే నాకు కూడా సబ్స్క్రైబర్ కావాలి. ప్లీజ్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 30 అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు మోటివేట్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ లైక్ చేస్తే కూడా మళ్ళీ మంచి క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని పేపర్ 1, పేపర్ 2, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని పేపర్లు నేను పెట్టాను. ప్లేలిస్ట్లో ఒక్కసారి చూడండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్ అండి. అంటే సైకాలజీ లాస్ట్ క్వశ్చన్. బ్రూనర్ ప్రకారం మంచి బోధన అంటే ఒక విషయం యొక్క దేనిని నొక్కి చెప్పేది మరి? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది ఆప్షన్స్? ఉపయోగం, లక్ష్యం, కఠిన స్థాయి, నిర్మాణం. ఆన్సర్ ఏమవుతుంది? నిర్మాణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు. తెలుగు సబ్జెక్ట్. హలో హాయ్, వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము 19th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 2 టెట్ పేపర్ 2 యొక్క షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఏంటిది? మ్యాథ్స్ అండ్ సైన్స్
లో తెలుగు పేపర్ 19th జూన్ 2025 షిఫ్ట్ 2లో పేపర్ 2 కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాలి అనేది. ఓకే, కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అయితే ఏమన్నారంటే బిట్స్ 1 పరంగా క్రింది గద్యం చదివి 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. అంటే మనకు ప్యాసేజ్ ఇచ్చిండ్రు, ప్యాసేజ్కి చదివి ప్రాపర్గా ఆన్సర్ మనము రాయాలి. ఈ ప్యాసేజ్లకించి ఇక్కడ నుంచి ఈ దాకా మనకు ప్యాసేజ్లో నుంచి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, సో దానికి ఆన్సర్ మనము కింద రాయాలన్నమాట. ఓకే, చూద్దాము ప్యాసేజ్ ఏ విధంగా ఇచ్చారు అనేది. బాల్యంలో పశువులను కాశాడు. ఒక యోగి అనుగ్రహం తన సాధన వల్ల మహాపండితుడైనాడు. కాశీలో 19 శాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అనేక సుప్రసిద్ధ గ్రంథాలను వ్యాఖ్యాలను అందించాడు. వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు నొందినాడు. ఆయనది మన తెలంగాణలోని మెతుకుసీమ ప్రాంతం. కోల్చారం సస్థలం బహుభాషీ కోవిదుడైన ఈ మహాపండితుడి పేరు మల్లినాథ సూరి. కాళిదాసు రచనకు సంజీవని అనే వ్యాఖ్యను రాశాడు. సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు చేశారు. భారవి కిరాతార్జునీయానికి ఘంటాపథం మాఘుని శిశుపాల వధకు సర్వంకష వ్యాఖ్యను అందించాడు. 15 వ్యాఖ్యలను అందిస్తే శ్రీహర్షుని నైషధానికి రాసిన జీవాతువు వ్యాఖ్య కూడా ఆ మొత్తం రచనల్లో ఒకటి. ఆ వాక్యాలన్నీ ప్రపంచవ్యాప్తంగా పరమ ప్రామాణికమైనవి, చలామణిలో ఉన్నాయి. సూరి మన తెలంగాణకు గర్వకారణం అని ఈ విధంగా ప్యాసేజ్ ఇచ్చిందన్నమాట. సో ప్యాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్ మనకు కింద అడగడం జరిగింది. ఓకే, స్క్రీన్ పైన కాశీలో 19 శాస్త్రాలను అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? మల్లికనాథ సూరి, కాళిదాసు, భారవి, మాఘుడు. ఆన్సర్ ఏమవుతుంది? మల్లినాథ సూరి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అంటే 32. సో మల్లిక సూరి ఏ బిరుదుతో ప్రసిద్ధి పొందాడు? మనకు ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. ఇది కూడా ప్యాసేజ్లోనే ఉంది. కవికేసరి, విమర్శాగ్రేసర చక్రవర్తి, వ్యాఖ్యాన చక్రవర్తి, జీవాతువు. ఆన్సర్ ఏంటి? వ్యాఖ్యాన చక్రవర్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మన యొక్క గద్యం పరంగా. జీవాతువు వ్యాఖ్య అనేది ఎవరి గ్రంథానికి రాసిన వ్యాఖ్య? ఆప్షన్స్ కాళిదాసు, శ్రీమహర్షుడు, భారవి, సూరి. ఆన్సర్ శ్రీహర్షుడు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వ్యాఖ్యాన చక్రవర్తి అందించిన మొత్తం వ్యాఖ్యానాలు ఎన్ని మరియు 9, 12, 6, 15. ఆన్సర్ 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో అంటే 31 నుంచి 34 వరకు మనకు ప్యాసేజ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఈ పద్యం ఇచ్చిన పద్యాన్ని చదివి 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. అయినా ఈ పద్యము చదవాలి. ఇందులోకించి మనకు కింద క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు. రామ అనే సమాన అర్థాన్ని ఇచ్చే పదం ఏంటిది? యోగ్యుడు, జోదు, దాత, దాశరథి. ఆన్సర్ ఏంటిది? దాశరథి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
ఈ పద్యములో క్రింది ఏ పదములకు సరైన సమన్వయం కలుగుతుంది? చివ్వ యోగ్యుడు, జోదు గొంకనివాడు, దాత బొంకుట, చివ్వ జంకకపోవడం. ఆన్సర్ ఏంటిది? చివ్వ జంకకపోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పద్యం పరంగా. క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏంది ఇక్కడ? మివు గోల్చి భజించిన వాడే అన్న పదానిలో మిము అనగా ఏంటిది? ఎవరు? దాశరథి, దాత, నిరాంతకుడు, జోదు. ఆన్సర్ ఏంటిది? దాశరథి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కలిసింది. పయోనిధిలో వయస్సుకు ఏ అర్థాన్ని స్వీకరించాలి? క్షీరము, నీరు, అమృతము, రసము. ఆన్సర్ ఏంటిది? నీరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మన సుభద్ర భద్రమయ్యే ఇందులో అలంకారం ఏమిటి? ఏంటిది? లాటానుప్రాస, చేకానుప్రాస, అతిశయోక్తి, ఉపమ. ఆన్సర్ ఏంటి? చేకానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పద్యములోని ప్రతిపాదములో 19 అక్షరములను కలిగి ఉండే చందమేది? ఏంటిది? శార్దూలం, మత్తేబ, కోకిల, ఉత్పలమాల, శీషము. ఆన్సర్ ఏమవుతుంది? శార్దూలం. ఓకే, సో ఇది వచ్చింది కాబట్టి ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ శార్దూలం, మత్తేబం అంటే ఏది దేనితోటి మనము గుర్తుపెట్టుకోవాలంటే BNMS ఏనా. నెక్స్ట్ ఊ చ ష మ 20, 21, 19, 20 ఏనా. ఇది రాసుకుంటే చాలా బాగుంటుందండి, మీకు ఒక పనికి వస్తుంది ఏనా. 10, 11, 13, 14 ఇవి ఏంటిది అంటారా? చూద్దాం, చెప్తాను. అరే యార్ పోయింది కదా, చెప్తాను, ఇంకోసారి చెప్తాను ఏనా. సో కట్ అయిందండి, సారీ. సో BNMS తర్వాత ఊ చ ష మ 20, 21, 19, 20. నెక్స్ట్ 10, 11, 13, 14 ఇవి ఏంటిది మరి? ఇది చూద్దాం. ఏమన్నారు ఇక్కడ? బి అంటే భరణ బబ్బరవ. ఏంటిది? ఉత్పలమాల యొక్క గణాలు ఏంటిది? భరణ బబ్బరవ. ఇందులో ఉత్పలమాలలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. ఓకే, ఎతి స్థానం 10వ అక్షరము. అయితే ఫస్ట్ వన్ క్లియర్గా కంప్లీట్ అయిపోయింది ఏనా. BNMS ఉచ్చాశామ 20, 21, 19, 20 మరియు 10. ప్రాస నియమం అనేది అన్నిట్లో ఉంటుందండి, మీరు రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నారు? చ. ఊ అయిపోయింది కదా. చ. ఊ అంటే ఉత్పలమాల, చ అంటే చంపకమాల. చంపకమాలలో ఉన్నటువంటి గణాలు ఎన్. నజభజ జజరా. 11 ఎందుకు రాసిన? యతి స్థానం 11వ అక్షరము. మొత్తం 21 అక్షరాలు ఉంటాయి ఇందులో చంపకమాలలో. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుంది? శార్దూలం. ఏంటిది? శార్దూలం గురించి మనం మాట్లాడుతున్నాం. శార్దూలం ష, ఊచ, షామ. ష అంటే శార్దూలం. ష ఏంటిది? మసజస తతగా. అంటే ఇక్కడ ఇప్పుడు శార్దూలం యొక్క గణాలు మసజస తతగా. ఇందులో ఎత్తి స్థానం 13వ అక్షరం. మొత్తము 19 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? మన పద్యములో ప్రతిపాదంలో 19 అక్షరాలు ఉండేటటువంటి ఛందస్సు ఏది? ఏంది? శార్దూలం. ఓకే, ఇక్కడ సెట్ అయిందండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మత్తేబం. ఊచా షామ అంటే ఊ చ షామ. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఇక్కడ మత్తేబం కనిపిస్తుంది కదా. మా అంటే మత్తేబం. మాకి గణాలు ఏంటిది? సభరణమయ్యవ. దీనిలో యతి స్థానం 14వ అక్షరం. ఓకే, మొత్తం 20 అక్షరాలు ఉంటాయి ఇందులో మత్తేబంలో. ఓకేనా. సో
ఉత్పలమాల, చంపకమాల, శారదుల, మత్తేము. ఇది కోడ్ అండి, నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను, రాసుకోండి, లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసినా ఉంచుకోండి. ఓకే, పనికి వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 44. క్రింది వాక్యాలలో క్రియ ఉన్న వాక్యం ఏది? క్రియ ఉన్న వాక్యం ఏది అన్నారు. ఏంది? హిమాలయాలు ఎత్తైనవి, పడవ ప్రయాణంలో జాగ్రత్త, గృహము నుండి వెంకటేశుని కంటిని, భలా చిత్ర విచిత్రమే, భలా చిత్ర విచిత్రమే అని ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? గృహము నుండే వెంకటేశుని కంటిని అని ఆన్సర్. అయితే క్రియ ఉన్న వాక్యం ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది క్వశ్చన్ నెంబర్? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. పాకగ్రేసరుడు మానవోత్తములకు రామాయణంలో తన వంట రుచి చూపించెను. ఈ వాక్యములో సవర్ణ దీర్ఘ సంధి పదాలు ఏంటిది? మానవోత్తము చూపించును, రామాలయం మనోవోత్తులు, పాకగ్రేసుడు రామాలయం, చూపించెను పాకగ్రేసుడు. ఆన్సర్ ఏమవుతుంది? పాకగ్రేసుడు రామాలయం ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణగా క్రింది వాటిలో దేనిని పేర్కొనవచ్చు? విధ్వంస వింధ్య పర్వతం, కృష్ణలీల, మిత్రలాభం, ఆధర్మం. ఆన్సర్ ఏంటిది? వింధ్య పర్వతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏ రెండు దేశాల మధ్య మాయి ఎప్పుడు ఉండకూడదు? ఇక్కడ మాయి కింద అండర్లైన్ చేసిండు. వాక్యములో గీత గీసిన పదానికి అర్థం ఏంటిది? మాయి పదానికి అర్థం ఏంటిది? స్నేహం, వైరము, బలహీన బంధం, మాయబారి. ఆన్సర్ ఏంటి? మాయబారి. మాయి అంటే ఏంటిది? మాయబారి. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సూర్యుడు స్నేహితుడు అనే అర్థాలున్న పదం ఏది? మిత్రుడు, భాస్కరుడు, సఖుడు, బుధుడు. ఆన్సర్ ఏమవుతుంది? మిత్రుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 46 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భగీరథి అనే పదానికి వృత్యుత్పత్తి ఏమిటి? భగీరథుని సొంతమైనది, భగీరథుని రాజ్యము, భగీరథుని రచనా కార్యం, భగీరథునిచ్చే తీసుకురాబడినది. ఆన్సర్ ఏమవుతుంది? భగీరథునిచ్చే తీసుకురాబడినది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 47 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో గోదావరి నదికి గల పర్యాయ పదాలు ఏవి? గోదావరి నదికి గల పర్యాయ పదాలు ఏంటిది? గౌతమి గోదావరి, గోదరి మంజీరా, గౌతమి ప్రాణహిత, గహదావరి భగీరథి. ఆన్సర్ ఏంటిది? గౌతమి గోదావరి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దుర్వ్యసనాలతో వాడి చదువుకు గ్రహణం పట్టడమే కాకుండా కళ్ళు తాగిన కోతిలా తిరుగుతున్నాడు. ఈ వాక్యంలో జాతీయం ఏంటిది? దుర్వ్యసనం, గ్రహణం పట్టడం, చదువు మరియు కళ్ళు తాగి కోతిలా. ఆన్సర్ ఏమవుతుంది? గ్రహణం పట్టడం. గ్రహణం పట్టిండి ఏమరా? కోతి కళ్ళు తాగినట్టు తిరుగుతున్నా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి సార్. శోభ అనే పత్రికను స్థాపించిన వారెవరు?
వట్టికోట, దేవులపల్లి, దాశరథి, ఏంటిది సామల. ఆన్సర్ ఏంటి దేవులపల్లి ఎవరు? శోభ అనేటటువంటి పత్రికను రచించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వీధి నాటకాలు ఆడేవారిని ఏమని అంటారు? కుదిరిళ్ళు, వేదులు, సాధులు, జక్కులు. ఆన్సర్ ఏమవుతుంది? జక్కులు అని అంటారు. వీధి నాటకాలు ఆడేవారిని జక్కులు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన 51. వనమామలై వరదాచార్యుల వారి రచన ఏది? నీతి చంద్రిక, పచ్చతోరణం, పోతన చరిత్రము, లోపలి మనిషి. ఆన్సర్ ఏంటిది? పోతన చరిత్రము. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుంది 52. ఏంది? రుక్మిణి కళ్యాణము గురించి ఆంధ్ర మహాభాగవతంలో చెప్పిన మహాకవి ఎవరు? నన్నయ, పోతన, పాల్కురికి, యాదవాకుల అన్నమయ్య. ఆన్సర్ ఏమవుతుంది? పోతన గారు. ఎవరు? పోతన గారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏనుగు లక్ష్మణ కవి రచన ఏది? సుభాషిత రత్నావళి, నీతి చంద్రికలు, త్రిపుటి, త్రైతము. ఆన్సర్ ఏమవుతుంది? సుభాషిత రత్నావళి. ఏలుగు లక్ష్మణ కవి రచన ఎవరు? ఏది? సుభాషిత రత్నాలు అనేది మనం చదువుకున్నప్పుడు 10th క్లాస్లో ఉన్నది లెసన్ కదా. అయితే ఏనుగు లక్ష్మణ కవి ఆ లెసన్ని రచించారు. ఓకే, గుర్తుపెట్టుకోండి మనం చదువుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే రచన ఎవరిది? జయప్రభ, మొల్ల, చిలకమూర్తి, సంగెం లక్ష్మీబాయి. ఎవరు? సంగెం లక్ష్మీబాయిది నా జైలు జ్ఞాపకాలు అనేటటువంటి రచన పేరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలుగు వర్ణమాలలోని ట, ఠ, డ, ఢ, న అను అక్షరాలను వాటి ఉత్పత్తిననుసరించి వ్యాకరణ పరిభాషలో ఇలా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? ఏంటి? తాళవ్యాలు, కంఠ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు. ఆన్సర్ ఏమవుతుంది? మూర్ధన్యాలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మూర్ధన్యాలు. సో ఏంటిది ఇక్కడ? మానవుల సకల భౌతిక నాగరికతలు, పరికరాలు, ఆహార్యాలు, ఆవాసాలు, యంత్రాలు, పారిశ్రామిక వ్యవస్థల సమాహారమే ఏమవుతుంది? ప్రాగ్రూపము, ప్రవర్తన, వైఖరులు, సంస్కృతి. ఆన్సర్ ఏంటిది? సంస్కృతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. విద్యార్థులలో శ్రవణ భాషణ నైపుణ్యాలను పెంపొందించుటకు తోడ్పడేది ఏది? భాషా ప్రయోగశాల, రేడియో, టెలివిజన్, ప్రొజెక్టర్. ఆన్సర్ ఏమవుతుంది? భాషా ప్రయోగశాల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది పెడగాగికి సంబంధించినట్టు క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. అభ్యసనం ఒక క్రియాశీలమైన ప్రక్రియ. ఏంటిది? వైఖరివాదులు, స్వాభావికవాదులు, జ్ఞాన నిర్మాణవాదులు, అభిరుచివాదము. ఆన్సర్ ఏమవుతుంది? జ్ఞాన నిర్మాణవాదము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి క్రమ విరామాల్లో ఈ ఉపలబ్ధి ప్రగతిని అంచనా వేసి అవసరమైన సందర్భాలలో ఔపచారిక చర్యలను సూచించు మూల్యాంకనం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం, బోధన ప్రగతి మూల్యాంకనం, సంపూర్ణ మూర్తిమత్వ మూల్యాంకనం, సహజ సామర్థ్య మూల్యాంకనం. ఆన్సర్ ఏమవుతుంది? నిరంతర సమగ్ర మూల్యాంకనం. అయినా CCE కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ లెర్నింగ్. అయినా కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 లాస్ట్ క్వశ్చన్ అండి.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఇలా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. సో చూడండి, నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను పేపర్ 1, పేపర్ 2, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఓకే, నెక్స్ట్ ఒక విజ్ఞానయుత సహజ నిర్మాణానికి పాఠశాల గ్రంథాలయం ఒక సమాచార వనరుగా తోడ్పడుతుందన్న భావన వీరిది. ఎవరిది? అంతర్జాతీయ విద్యా సంఘం, యునెస్కో మరియు ఫిన్లాండ్ విద్యా సంఘం మరియు అమెరికన్ విద్యా సంఘం. ఆన్సర్ ఏమవుతుంది? యునెస్కో. ఓకే, ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరియు మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను వెతికాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్లేలిస్టుగా వారీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా యొక్క ఛానల్ పేరండి ఆర్డిసి స్టడీ సెంటర్. నేను హిందీ టీచర్ని, అయినా నేను మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2 ఈ పేపర్ అనేది ఎప్పుడు 19th జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. అయితే క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, ఆన్సర్ ఏ విధంగా రాయాలి, ఒక్కొక్క క్వశ్చన్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో షేర్ చేయండి. చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారు. ఏమంటున్నాను ఇక్కడ, 19th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఇది. అంటే సో పేపర్ 2 ఇది, పేపర్ 2 అండి. సో పేపర్ 2 అయినా పేపర్ 1 అన్న అందరికీ పనికొస్తాయి. చూడండి. ఓకే, చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ గురించి మనము డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఇంతకుముందు నేను క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సైకాలజీ, క్వశ్చన్ నెంబర్ 31 నుంచి ఏంటిది 60 వరకు తెలుగు ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 91 మనము డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 91 ఏమని ఇచ్చారనేది చూద్దాము. చూడండి, ఆప్షన్లో కనిపిస్తుంది A = x/x² = 9 అయితే, మరియు B = x/x² - 5x + 6 = 0 రెండు సమితులు అయితే A - B = ఏంది అన్నాడు. A - B ఏమవుతుంది మరి ఆన్సర్ ఇక్కడ? -1, -2, -3, 4. ఆన్సర్ ఏంటిది? -3 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మన ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 అంటే క్వశ్చన్ నెంబర్ సెకండ్ 1 అయినా మ్యాథమెటిక్స్లో సెకండ్ 1 మన యొక్క పేపర్లో 92 అవుతుంది. మొదటి 90 సహజ సంఖ్యల అంకగణిత సగటు ఎంత? 46, 45.5, 45, 46.5. ఆన్సర్ ఏమవుతుంది? 45.5 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోవచ్చు, మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది. రాంబస్ యొక్క రెండు కర్ణాల మధ్య కోణం ఎంత? 45 degrees, 0 degrees, 60 degrees, 90 degrees. ఆన్సర్ ఏమవుతుంది? 90 degrees అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి, BA into B6 = 72A లోని BA, B6 అనేవి రెండు అంకెల సంఖ్యలు మరియు 72A అనేది 3 అంకెల సంఖ్యలు అయితే A + B విలువ ఎంత? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: 10, 12, 9, 8. ఆన్సర్ ఏంది? మనకు 10 ఆన్సర్ అవుతుంది. A + B = 10 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 95 క్వశ్చన్ నెంబర్. సో ఏంది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 95?
1/21 మరియు 1/8ల మధ్య ఉండే సంఖ్యలు ఏంటిది? సంఖ్యలు ఏంటిది మరి ఇక్కడ ఏమన్నాడు? 2/9, 1/12 మరియు 3/19, 8/21. ఆన్సర్ ఏంటిది? 1/12 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సమితి M = X:SX అయితే ప్రిన్సిపల్ అనే పదములో ఒక అక్షరం యొక్క సమితుల సంఖ్య ఎంత? 2/8, 2/6, 2/7, 2/9. ఆన్సర్ ఏమవుతుంది? 2/7 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? 210కి సమీప ప్రధాన సంఖ్య ఎంత? 207, 211, 209, 219. ఆన్సర్ 211 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక త్రిభుజం యొక్క శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబ రేఖను ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఎత్తు, గురుత్వ కేంద్రం, జ్య లేదా మధ్యగత రేఖ. ఆన్సర్ ఏంటి? ఎత్తు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక గోళం యొక్క వ్యాసార్థం రెట్టింపు అయితే తొలి గోళం యొక్క ఘనపరిమాణం మరియు నూతన గోళం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? 1:2, 1:4, 3:1, 1:8. ఆన్సర్ ఏమవుతుంది? 1:8 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 అయినా 100 - 99/0 ఇంటూ 100 + 99/0 ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఎంత అవుతుంది? 9,999 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 101 స్క్రీన్ పైన క్వశ్చన్ -x/5 అనే పదములో x యొక్క గుణకం ఎంత? -1/5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? ఏ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 72 డిగ్రీల కోణంను రేడియన్లలోకి మార్చగా ఆన్సర్ ఏమవుతుంది? 4π/3, 2π/5, నెక్స్ట్ π/6, 3π/4. ఆన్సర్ ఏమవుతుంది? 2π/5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 103 క్వశ్చన్ నెంబర్ 103 స్క్రీన్ పైన వస్తుంది. గడియారంలో 4 గంటలు అయినప్పుడు నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళుల మధ్య కోణం ఎంత? 135 degrees, 150 degrees, 105 degrees, 120 degrees. ఆన్సర్ ఏమవుతుంది? 120 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 3x + 5y > 13 ని తృప్తిపరిచే బిందువు ఏంటిది? ABCD. ఆన్సర్ ఏంది? -3, -4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. P+1, Q+1, R+1 లు అంక శ్రేణిలో ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? 2Q = P + R ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 106 చూడండి. రెండు వృత్తాలు అంతరంగా స్పృశించుకుంటే వాటికి గీయగల స్పర్శరేఖల సంఖ్య ఎంత? ఒకటి మాత్రమే, 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106, 107 x = 3y + 5 అనే రేఖ వాలు ఎంత? థర్డ్ వన్ 1/3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 188. క్వశ్చన్ నెంబర్ 188 ఏంటిది?
ఏ ఈక్వల్ టు బి అయితే ఏ బి అయితే ఏమవుతుంది ఏ యూనియన్ ఈక్వల్ టు బి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏవి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏంటిది? 13 మరియు 97, 1397. క్వశ్చన్ నెంబర్ 110. 2 into root power of 5 plus root power 7 into root power of 7 minus 2 root power of 5 equal to ఎంత ఆన్సర్? ఎంత అవుతుంది ఆన్సర్? -13 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. -13 ఆన్సర్ కరెక్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111 క్వశ్చన్ నెంబర్. ఒక పుస్తకంలో 120 పేజీలు ఉన్నాయి. మొత్తం 120 పేజీలు ఉన్నాయి. ప్రతి పేజీలో 36 పంక్తులు ఉంటాయి. ఒక పేజీలో పంక్తుల సంఖ్యను 24కి తగ్గిస్తే ఆ పుస్తకంలోని మొత్తం పేజీల సంఖ్య ఎంత? ఎంత అవుతుంది? 180. ఎంత అవుతుందండి? 180 పేజీలు అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. 5, 6, 12, 9, 14, 8, 16, 9, 9, 9, 8 రాశుల మధ్యగతం మరియు బహుళకంల యొక్క సగటు ఎంత? ఆప్షన్ సి ఇచ్చారు. 9.6, 9.0, 10.0, 9.3. ఆన్సర్ ఏంటిది? 9.0 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 113 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక రెండంకెల సంఖ్యలోని అంకె మొత్తం 9. ఆ సంఖ్య 45 తీసివేస్తే దాని అంకెల పరస్పరం మారుతాయి. ఆ సంఖ్య ఎంత? 90, 81, 72, 63. ఆన్సర్ 72 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. 3 into 3 power of 2x minus 1 equal to 2 power of 3 minus x అయితే x విలువ ఎంత? ఏంటి? 1, 10, -1, 2. ఆన్సర్ ఏమవుతుంది? 2. అంటే x is equal to 2 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గణితాన్ని తరచుగా సంకేత భాష అని పిలుస్తారు. ఎందుకంటే ఇది గణిత ఆలోచనను వ్యక్తీకరించడానికి ఖచ్చితమైన మరియు సంక్లిష్ట సాధనాలను అందిస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. క్రింది వాటిలో ఏది ఓపెన్ ఎండెడ్ ప్రశ్నల లక్షణం కాదు? సరైన బహుళ సమాధానాలను అనుభవిస్తుంది, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తుంది, ఒకే ఒక్క మరియు స్థిరమైన సరైన సమాధానాన్ని కలిగి ఉంటుంది, సృజనాత్మకత మరియు విభిన్న ఆలోచనలకు మద్దతును ఇస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఒకే ఒక్క మరియు స్థిరమైన సరైన సమాధానాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓపెన్ ఎండెడ్ అంటే ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆన్సర్ కూడా అదే ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే వేరే ఉన్నాయంటే డిఫరెంట్ క్వశ్చన్ మనము అడిగితే డిఫరెంట్ ఆన్సర్ వస్తే దాన్ని ఓపెన్ ఎండెడ్ అన్నారు. ఓకేనా? ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలకు లక్షణం కానిది ఇది ఒకే ఒక స్థిరమైన సమాధానాన్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. 117 స్క్రీన్ పైన. సో ఏంటిది? సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యల్ప స్థాయి నుండి అత్యధిక స్థాయి వరకు ఇది సరైన వరుస క్రమం సూచిస్తుంది. ఏది సరైన వరుస క్రమాన్ని సూచిస్తుంది? జ్ఞాపకంలో ఉంచడం, అవగాహన చేసుకోవడం, వినియోగించడము, విశ్లేషించడము, మూల్యాంకనం చేయడం మరియు సృష్టించడం. ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ అండ్ క్రియేటింగ్. ఇది సీటెట్ క్వశ్చన్లో కూడా వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి, పనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి.
ఒక సెకండరీ స్థాయిలో గణిత పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాన్ని ప్రదర్శించేటప్పుడు పరిగణించవలసిన అతి ముఖ్యమైన అంశం ఏంటిది మరి ఆ అతి ముఖ్యమైన అంశం? విద్యార్థుల సముచిత వయస్సు మరియు జ్ఞానాత్మక స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 ఎక్సోనిస్. ఆవర్తన పనిలో గణిత ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పులను ఎందుకు తనిఖీ చేయాలి? ఆప్షన్స్ ఈ విధంగా: సిలబస్ పూర్తి చేయడానికి దోహదపడుతుంది, విద్యార్థులను సరిదిద్దడం మరియు మార్గనిర్దేశనం చేయడం, పదే తప్పులు చేస్తే విద్యార్థులను శిక్షించడం, నేర్చుకోవడానికి భారంగా మార్చడం. ఆన్సర్ ఏంటిది? విద్యార్థులను సరిదిద్దడం మరియు మార్గనిర్దేశం చేయడంలో సులభం అవుతుంది కాబట్టి ఓకే మనము తనిఖీ చేయాలి అంటే కరెక్షన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120 లాస్ట్ క్వశ్చన్ అండి. సో నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో సెండ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్డిసి స్టడీ సెంటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. గణితములో నిర్మాణాత్మక అభ్యసనానికి ఈ కింది వాటిలో ఏది సహాయపడదు అన్నాడు. ఏది సహాయపడదు? క్వశ్చన్స్: గణిత ప్రయోగశాల కృత్యాలు మరియు సహజ సమూహ చర్చలు, ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ విద్యార్థులు ఏమన్నాడు? పడనీయది అన్నాడు, హేనా? నెక్స్ట్ విద్యార్థుల అన్వేషణ మరియు వివేచనను సులభతరం చేయడం, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నిజ జీవిత సమస్య పరిష్కారం, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పే దానిపై మాత్రమే దృష్టి పెట్టడము, ఇది కరెక్ట్ కాదండి అని. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. సో ఇది అండి మన యొక్క మ్యాథమెటిక్స్ అనే క్వశ్చన్ పేపర్. సో మ్యాథమెటిక్స్కి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2కి అన్ని డిఎస్సి టెట్ అన్ని నేను ప్లేలిస్ట్లో పెట్టాను, చూడండి, అయినా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాము, చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సబ్జెక్ట్. హలో హాయ్, వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సైన్స్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ మనము వెతుకుదాము, చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చారు. ఇది ఎప్పుడండి? 19th జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. అందులోకించి ఉన్నటువంటి ఈ క్వశ్చన్ పేపరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ అడిగారు. కొత్త వాళ్ళే ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 121 అంటే సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్. అయితే చూడండి, 1 టార్ దీనికి సమానము పాస్కల్లలో ఏంటిది? 76, 760, 133, 101325. ఆన్సర్ 133 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అయినా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? మిశ్రమ సూర్యగ్రహణం అంటే ఏంటిది? మిశ్రమ సూర్యగ్రహణం అంటే ఏంటిది? పాక్షికంగా చంద్రగ్రహణం మరియు పాక్షికంగా సూర్యగ్రహణం ఉండే గ్రహణము, వలయాకార సూర్యగ్రహణం నుండి సంపూర్ణ సూర్యగ్రహణంగా మారే సూర్యగ్రహణం, రాత్రిపూట సంభవించే సూర్యగ్రహణము, ఉత్తర మరియు దక్షిణ ధృవాల నుండి కనిపించే గ్రహణం. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్. వలయాకార సూర్యగ్రహణం నుండి సంపూర్ణ సూర్యగ్రహణం మారే సూర్యగ్రహణంని ఏమంటారు? ఇక్కడ మిశ్రమ సూర్యగ్రహణం అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 స్క్రీన్ పైన. శూన్యంలో మరియు ఇతర పారదర్శక యానకంలో కాంతి వేగంల
మధ్య సరైన సంబంధం ఏంటిది? ఫస్ట్ వన్ ఆప్షన్ ఏబిసిడి ఇచ్చారు. కాంతి శూన్యంలో కంటే పారదర్శక యానకంలో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి పారదర్శక యానకంలో మరియు శూన్యంలో ఒకే వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి పారదర్శక యానకంలో ప్రయాణిస్తుంది. కాంతి శూన్యంలో కంటే పారదర్శక యానకంలో నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ధ్వని తరంగంలోని సంపీడనాలు మరియు విరళీకరణాలు ఈ కింది దిశలలో ప్రయాణిస్తాయి. ఏ దిశలో? ఒకే దిశలో, వ్యతిరేక దిశలలో, లంబ దిశలలో, యాదృచ్ఛిక దిశలలో. ఆన్సర్ ఏమవుతుంది? ఒకే దిశలలో ప్రయాణిస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వ్యాఖ్య 1 ఏంటి? సాంద్రీకరణం అనేది ఉష్ణీకరణ ప్రక్రియ. మరియు వ్యాఖ్య 2 వాయువు ద్రవంగా మారే దశ మార్పును సాంద్రీకరణ అంటారు. వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సరైనవి. వ్యాఖ్య 1 మరియు 2 సరైనవి. ఏంటిది? వ్యాఖ్య 1 ఏంటిది? సాంద్రీకరణ అనేది ఉష్ణీకరణ ప్రక్రియ. మరియు వ్యాఖ్య 2 ఏంటిది? వాయువు ద్రవంగా మారే దశ మార్పును సాంద్రీకరణం అంటారు. ఓకే, ఇది కరెక్ట్ అనేది. ఓకే, రెండు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భూమి ఒక బంతిపై ప్రయోగించే బలం 16 న్యూటన్లు. అప్పుడు బంతి భూమిపై ప్రయోగించే బలం న్యూటన్లలో ఎంత? 32, 16, 8, 6. ఆన్సర్ ఏమవుతుంది? 32 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన యొక్క ఆన్సర్ ఏంటిది? 32 కాదండి, తప్పు చెప్పాను. 16 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏదైనా బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర రేఖకు గీసిన స్పర్శరేఖ దేనిని సూచిస్తుంది? అయస్కాంత క్షేత్రం యొక్క బలం, అయస్కాంతం యొక్క ఆకారం, అయస్కాంత ధ్రువాల మధ్య దూరం, ఆ బిందువు వద్ద అయస్కాంత క్షేత్రం యొక్క దిశ. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక విద్యుత్ వలయములో 12V బ్యాటరీ, 2 ohms, 3 ohms మరియు 1 ohm విలువలు కలిగిన 3 నిరోధకతో శ్రేణి సంబంధం చేయబడింది. కిర్చాఫ్ వోల్టేజ్ నియమాన్ని ఉపయోగించి సర్క్యూట్ ద్వారా ప్రవహించే విద్యుత్తును లెక్కించండి అంపియర్లలో. ఎంత అవుతుంది మరి? ఆన్సర్ 0.5, 1, 2 and 6. ఆన్సర్ ఏమవుతుంది? 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 క్రింది పట్టికను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వెయిట్ పర్సెంటేజ్, బరువు శాతం, మూలకం, సహజ మూలకం, సింథటిక్ మూలకం. నమూనా ఏంటిది? రాగి 51.35, కార్బన్ 38.91 మరియు 38.91. నెక్స్ట్ ఆక్సిజన్ 9.74, 9.74. ఇవి. సో దత్తాంశాల ద్వారా ఏ రసాయన శాస్త్రానికి నియమం ఈ దత్తాంశాల ద్వారా ఏ రసాయన శాస్త్ర నియమం వివరించబడింది? ఏ రసాయన శాస్త్రం? స్థిరానుపాత నియమం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్థిరం అంటే కాన్స్టెంట్గా ఉండేది. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వ్యాఖ్య 1 ఏంటిది? నీటిలో కరిగే క్షారాలను ఆల్కీలులు క్షారయుత ద్రావణం అంటారు. వ్యాఖ్య 2 అన్ని క్షారాలు నీటిలో కరగవు. వ్యాఖ్య 1 మరియు బి రెండు సరైనవి అన్నారు. వ్యాఖ్య 1 మరియు బి రెండు సరైనవి. ఏంటి? నీటిలో కరిగే క్షారాలను ఆల్కీలులు అంటే క్షారయుత ద్రావణం అంటారు. కరెక్టే. అన్ని క్షారాలు నీటిలో కరగవు. ఓకే, నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 131 MgBr2 ఏనా యొక్క ఒక ఫార్ములా యూనిట్ వీటిని కలిగి ఉంటుంది. దేనిని కలిగి ఉంటుంది? ఒక మెగ్నీషియం 2 ప్లస్ అయాన్ మరియు 2 Br మైనస్ అయాన్లను కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సోడియం క్లోరైడ్ NaCl స్ఫటికంలో ప్రతి Na ప్లస్ అయాన్ చుట్టూ 6 Cl మైనస్ అయాన్లు, ప్రతి Cl మైనస్ అయాన్ చుట్టూ 6 Na ప్లస్ అయాన్లు ఉంటాయి. అమరిక NaCl నిర్మాణం గురించి ఏమి సూచిస్తుంది? NaCl 6:6 సమన్వయంతో ముఖ కేంద్రిత ఘన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 134 క్రింది వ్యాఖ్యలను చదవండి. ప్రోటోజోవా కార్డేట్లు సముద్ర జీవులు. ప్రోటోజోవా కార్డేట్లు శరీరంలో కొత్త లక్షణమైన పృష్ఠవంశంను కలిగి ఉంటాయి. పృష్ఠవంశంను కలిగి ఉంటాయి. ప్రోటోజోవా కార్డేట్లు అన్ని జీవిత దశలలో లేదా మొత్తం శరీరం పొడవున పృష్ఠవంశం ఉంటుంది. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకొని అన్నాడు. సరైన సమాధానం ఏంటిది? A and B మాత్రమే సరైనది. A and B ఏంటిది? ఇక్కడ A and B అన్నారు. ఏంది? ప్రోటోజోవా కార్డేట్లు సముద్ర జీవులు కరెక్టే. ప్రోటోజోవా కార్డేట్లు శరీరంలో కొత్త లక్షణమైన పృష్ఠవంశంను కలిగి ఉంటుంది. ఆన్సర్ A and B కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 134 చూడండి. దీనికి మనకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుందట, చదువుకోండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అయినా మ్యాచింగ్ చేయమన్నాడు. ఇంతకుముందు కూడా మ్యాచింగ్ అనేది ఇవ్వడము జరిగింది. చూడండి స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్. ఏంది? క్రింది వర్గాలను వాటి విసర్జక అవయవ వ్యవస్థతో జతపరచండి. నిమటోడా, మొలస్కా, ప్రోటోజోవా అండ్ ప్లాటిహెల్మింథిస్ అయినా ప్లాటిహెల్మింథిస్. మరియు ఇక్కడ ఏమన్నారు? నెఫ్రేడియన్ జ్వాలకణాలు మరియు రెనెట్ కణాలు మరియు శరీర ఉపరితలం నుండి చుట్టుపక్కల నీటిలోకి వ్యాప్తి చెందడము. అయితే వీటిని మనము మ్యాచింగ్ చేయాలన్నమాట. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏమవుతుంది చూడు. సరైన సమాధానము A3 అన్నాడు. ఏమన్నాడు? A3 అన్నారండి అయినా. నెక్స్ట్ B1 అన్నారు, C4 అన్నారు, ఓకే, D2 అన్నారు. ఓకే, చూద్దాము ఏవి దీంతో సెట్ అవుతుంది. ఇది మనది యొక్క ఆన్సర్లు. చూద్దాము ఏవి దీంతో మ్యాచింగ్ చేయడం జరిగింది అనేది. ఓకే, ప్రాపర్గా చూసుకుందాము. ఫస్ట్ వన్ ఏమన్నారు? A3. ఏ ఏంటిది? నిమటోడా. 3 ఏంటిది? రెనెట్ కణాలు. నిమటోడాలో రెనెట్ కణాలు. నెక్స్ట్ B1 మొలస్కా ఏంటిది? 1 ఏంటిది? నెఫ్రేడియా. నెక్స్ట్ దాని తర్వాత C4 అన్నారు. C4 ఏంటిది? C ప్రోటోజోవా. 4 ఏంటిది? శరీర ఉపరితలం నుండి చుట్టుపక్కల నీటిలోకి వ్యాప్తి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? ప్లాటిహెల్మింథిస్ దేంతోటి? 2 తోటి, జ్వాల కణాలు. ఇదే విధమైనటువంటి క్వశ్చన్ ఇంతకుముందు వేరే పేపర్లోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి అయినా. ఇదే కాకుండా ఈ రకంలోనే. సో ఎందుకంటే జతపరచడం అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా ఇస్తున్నాడు అనమాట. ఇందులోకించి వేరే క్వశ్చన్ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 136 చూడండి. క్రింది వాటిలో హార్మోన్ల ప్రభావం వలన కానీ దాన్ని గుర్తించండి. హార్మోన్ల ప్రభావం కానీ ఏంది? కౌమార దశలో శారీరక మార్పులు, తిన్న ఆహారంలో పిండి పదార్థాల విచ్ఛిన్నం, రక్తంలో చక్కెర, లవణాలు మరియు కాల్షియం స్థాయిల నియంత్రణ మరియు శుక్రకణం ఏర్పడటం. ఆన్సర్ ఏమవుతుంది? తిన్న ఆహారంలో పిండి పదార్థాలు విచ్ఛిన్నం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన వస్తుంది. ఏంటిది?
మొక్క కణాలలో క్రింది వాటిలో ఏది గతంలో క్రియారహితంగా ఉండేదని భావించబడి ప్రస్తుతం పెరుగుదల మరియు అభివృద్ధి సమయంలో ఇతర కణాలతో నిరంతరం సమాచారాన్ని మార్పిడి చేస్తూ కణంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటిగా పరిగణించబడుచున్నది. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? కణద్రవం, మైటోకాండ్రియా, కణకవచం, ప్లాజ్మా పొర. ఆన్సర్ ఏమవుతుంది? కణకవచం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 138 స్క్రీన్ పైన. మన శరీరంలోని రెండవ మెదడు దీని అంతటా వ్యాపించి ఉంటుంది. దేన్ని వ్యాపించి ఉంటుంది? మరి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, చర్మం. ఆన్సర్ ఏమవుతుంది? జీర్ణ వ్యవస్థ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కింది వ్యాఖ్యలను చదవండి అన్నాడు. అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలలో మాత్రమే జరుగుతుంది. ఈస్ట్లో ప్రత్యుత్పత్తి కోరకీభవనం ద్వారా జరుగుతుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సమాధానం ఏంటిది? ఏ సరికానిది మరియు బి సరైనది. ఏ సరికానిది, బి సరైనది. ఏ సరికానిది, ఏ రాంగ్ అన్నమాట. అయినా ఏ రాంగ్, బి కరెక్ట్. ఏంటి? లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలలో మాత్రమే జరుగుతుంది. మొక్కలలో అన్నింటిలో జరుగుతుంది అన్నమాట. అయినా జీవులలో. ఈస్ట్లో ప్రత్యుత్పత్తి ఏకీభవనం ద్వారా జరుగుతుంది. ఇది బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ రాంగ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నేలలో ఉండే సేంద్రియ పదార్థాన్ని గుర్తించండి. నేలలో ఉండే సేంద్రియ పదార్థాలు హ్యూమస్, క్రస్ట్, రిగోలిత్, శిలాజం. ఆన్సర్ ఏమవుతుంది? హ్యూమస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హ్యూమస్ ఏంటిది? ఇక్కడ నేలలో ఉండే సేంద్రియ పదార్థాన్ని గుర్తించండి అంటే హ్యూమస్ అని రాయాలి. ఓకే, నేలలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. అండకణ పొరను స్పెర్మ్ ఎలా చీల్చుతుంది? విడుదలయ్యే రసాయనాలు మరియు ఎంజైమ్లతో పొరను కరిగించడం ద్వారా చీల్చుతుంది అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన. మన శరీరంలో పునరుత్పత్తి సామర్థ్యం లేని ఏకైక కణాలు ఏంటిది మరి? రక్త కణాలు, ఎముక కణాలు, నాడీ కణాలు, మూల కణాలు. ఆన్సర్ ఏమవుతుంది? నాడీ కణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను ఇలా అంటారు. ఏమంటారు? పాథోజెన్లు అంటారు. ఏమంటారు? పాథోజెన్లు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వ్యాఖ్యలను చదవండి. ఏంటి? కొన్ని జంతువులు ఆహారాన్ని చాలా త్వరగా నమిలి మింగి వాటి కడుపులోని ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంత సమయం తర్వాత ఆ మింగిన ఆహారాన్ని తిరిగి నోటిలోకి తీసుకొని మళ్ళీ నములుతాయి. దీనిని నెమరవేయుట అంటారు. అవును, కరెక్టే. నెక్స్ట్ బి. ఆవు, ఒంటె నెమరు వేసే జంతువులు. అయినా చూద్దాం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఓకే, ఏబి రెండు సరైనవి. ఏంటిది అంటే కొన్ని జంతువులు ఆహారాన్ని లోపలికి మింగి మళ్ళా నెమురుతాయి కదా, దాన్ని అంటే ఇంకా నములుతుంది, దాన్ని నెమరవేయడం అంటారు. ఓకే, ఆవు, ఒంటె రెండు కూడా నెమరు వేసే జంతువులు కాబట్టి ఏబి రెండు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. క్రింది భారతీయ శాస్త్రవేత్తలలో పైకి ఖచ్చితమైన ఉజ్జాయింపును అందించిన వారు ఎవరు? ఆర్యభట్ట, సివి రామన్, హోమీ బాబా మరియు జగదీష్ చంద్రబోస్. ఆన్సర్ ఏమండి? ఆర్యభట్ట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. విద్యార్థులు తమ కొత్త జ్ఞానాన్ని అన్వయించి మొదట నేర్చుకున్న దానిని మించి అభ్యసనాన్ని విస్తరించే కొత్త సంబంధిత ప్రయోగాన్ని నిర్వహిస్తారు. ఈ 5E అభ్యసనాలలో ఈ దశను సూచిస్తుంది. ఏది? విపులీకరించడము. ఇలాబొరేటింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది ప్రశ్నలలో ఏది ఎక్కువ ఆత్మాశ్రయ ప్రభావం కలిగి ఉంటుంది?
ఏది ఎక్కువగా ఆత్మాశ్రయ ప్రభావం కలిగి ఉంటుంది? వివిధ వ్యక్తుల శబ్దాన్ని ఎలా గ్రహిస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాదన మరియు కారణం చదవండి. వాదన ఏ ఏంటిది? సైన్స్ నిర్దిష్టమైన మార్పులకు లోనవుతుంది. నెక్స్ట్ కారణం నూతన ఆధారాల నేపథ్యంలో ప్రస్తుత శాస్త్రీయ సిద్ధాంతాలు మరియు నియమాలను తిరస్కరించవచ్చు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటి? ఏ మరియు బి, ఏ అండ్ ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏకి సరైన వాదాన్ని ఇస్తుంది. ఏంటిది? ఏమన్నారు ఇక్కడ? ఏ ఆర్ రెండు సరైనది, ఆర్ ఏకి సరైన వాదనను ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. ఒక గ్రామంలో ఒక కొత్త వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది మరియు రోగుల వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఆ గ్రామంలో ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు తన 10వ తరగతి తరగతి విద్యార్థులు వ్యాధికి గల కారణాలు, లక్షణాలు, అనారోగ్యాలు మరియు నివారణ పద్ధతులపై పని చేయాలని కోరుకున్నారు. ఆ సందర్భంలో క్రింది వాటిలో ఏది బాగా సరిపోతుంది? ఏది? ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి ఔర్ సమస్య పరిష్కార పద్ధతి. ఆన్సర్ సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏంటిది ఇక్కడ? బీసీ మాత్రమే. బి ఏంటిది అండ్ సి ఏంటిది? ప్రాజెక్టు పద్ధతి మరియు సమస్య పరిష్కార పద్ధతి. ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ ఎవరు వినరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్ అండి. చూడండి. సో నేను టెట్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో చూడండి. మీకు ఏదైతే అవసరం ఉందో అన్ని చూడండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్ అండి. సమూహ అభ్యసనం ప్రాథమికంగా ఏంటిది? పాఠశాల ఆధారితమైనది, ఉపాధ్యాయ ఆధారితమైనది, ప్రక్రియ ఆధారితమైనది, మూల్యాంకన ఆధారితమైనది. ఆన్సర్ ఏంటి? ప్రక్రియ ఆధారితమైనది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నమూనా అభ్యసనం ప్రాథమికంగా ప్రక్రియ ఆధారితమైనది అనేది ఆన్సర్ రాయాలి. ఇదండి మన యొక్క టెట్ పేపర్ 1 పేపర్ 2కి పేపర్ 2 ఇది అయినా టెట్ పేపర్ 2 సైన్స్ పేపర్ అండి. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఏంటిది? 19th జూన్ అండి. 19th జూన్ 2025 షిఫ్ట్ 1 అయినా షిఫ్ట్ 2కి కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. థ్యాంక్ యూ.